రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, సెక్యులర్ భారతదేశంలో హక్కులన్నీ మైనారిటీ వర్గాలకు కేవలము ధర్మపన్నాలు, సూక్తి వచనాలు మాత్రము హిందువులక? ఈ ప్రశ్న తలెత్తడానికి కారణం ఏంటంటే, హిందూ విద్యార్థులు యూనివర్సిటీ పరిధి లోపల, యూనివర్సిటీ పరిసరం లోపల హోలీ మిలన్ జరుపుకోవచ్చా, జరుపుకోకూడదా? జరుపుకోవడానికి వీల్లేదు అంది యూనివర్సిటీ. ఎందుకు? ఆ యూనివర్సిటీ పేరు అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ. ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఈ యూనివర్సిటీ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ ముస్లింల కోసమే ఏర్పాటైనటువంటి యూనివర్సిటీ కాబట్టి, దీనికి మైనారిటీ క్యారెక్టర్ ఉంది కాబట్టి, మైనారిటీ హక్కులకు భంగం కలిగించేటటువంటి హిందూ పండుగ ఇక్కడ నిర్వహించడానికి వీల్లేదు. ఇది యూనివర్సిటీ యాజమాన్యము హిందూ విద్యార్థులకు ఇచ్చినటువంటి స్పష్టీకరణ. అదే లిఖితపూర్వకంగా ఇమ్మని విద్యార్థులు అడిగారు, లిఖితపూర్వకంగా ఇవ్వలేదు. దీని అర్థం ఏంటి? లిఖితపూర్వకంగా హోలీ పండగ అనుమతిని నిరాకరిస్తున్నట్టు, హోలీ మిలన్ ఏర్పాటు చేసుకోవడానికి అనుమతిని ఇవ్వడం లేదని రాసి ఇవ్వడం లేదు. అట్ ది సేమ్ టైం దీన్ని జరుపుకోవడానికి వీల్లేదు. ఎందుకు? ఎందుకంటే ఇది అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ కాబట్టి. ముస్లిం యూనివర్సిటీ, ఇందులో ముస్లింలకి పెద్దపీట. నిజానికి అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో ఓన్లీ ముస్లింలు చదువుతారా? లేదు, అన్ని మతాల వాళ్ళు చదువుతారు. అందులో సంస్కృతంతో సహా అనేక విభాగాలు ఉన్నాయి. కాబట్టి పేరు మాత్రమే ముస్లిం యూనివర్సిటీ, దీనికి ముస్లిం క్యారెక్టర్ లేదు. నాన్ ముస్లిం విద్యార్థులు కూడా చాలా గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు తమ పండగని జరుపుకోవాలన్నట్లయితే ఎక్కడికి వెళ్ళాలి? మీరు బయట ఎక్కడికన్నా వెళ్ళి జరుపుకోండి, మాకు అభ్యంతరం లేదు, కానీ యూనివర్సిటీ పరిసరంలో జరపకూడదు. ఇఫ్తార్ జరపవచ్చు, రోజాలు జరపచ్చును, మొహరం, మిగతా పండగలన్నీ కూడాను జరపచ్చును, కానీ హోలీ మాత్రం జరపడానికి వీల్లేదు. భారతదేశంలో, సెక్యులర్ భారతదేశంలో 2025 సంవత్సరంలో అన్ని ఆధునిక ఆలోచనలు ఉప్పొంగుతున్నాయని చెప్తున్నటువంటి మేధావి వర్గం పరిఢవిల్లుతున్నటువంటి భారతదేశంలో అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో హోలీ పండుగ జరుపుకోవడానికి వీల్లేదట. పైగా మౌలానా షాహబుద్దీన్ రిజ్వీ బరేల్వి అనేటటువంటి మత పెద్ద దీనిలోకి రంగంలోకి దూరాడు. ఆయన ఆల్ ఇండియా ముస్లిం జమాత్ సంస్థకి ప్రతినిధి. ఆయనకి అలీగఢ్కి సంబంధం లేదు, కానీ ఆయన కూడా ఇందులో ప్రవేశించి చెప్పారు, ఇక్కడ మైనారిటీ ముస్లిములు మెజారిటీగా ఉన్నారు కాబట్టి మతపరంగా వాళ్ళ మనోభావాలను దెబ్బతీయడం తగదు. ఈరోజు ఈ దేశంలో ముస్లింలు మైనారిటీలు, రేపు ముస్లింలు కనుక మెజారిటీగా మారితే హిందువులకు హక్కులు ఉండవా? మౌలానా షాబుద్దీన్ రిజ్వీ బరేల్వి గారి కథనం ప్రకారం ఇదే ఆర్గ్యుమెంట్ని కొనసాగిస్తే, సో పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు ఈ రిజ్వీ బరేల్వి గారి దృష్టిలో సహేతుకమైనవి, సరైనవా? కాబట్టి విద్యార్థులు ఎప్పుడైతే పోరాటం ప్రారంభించారో, పెద్ద ఎత్తున ఉద్యమం ప్రారంభించారో, మాజీ మేయర్ అయినటువంటి శకుంతల భారతి రంగంలోకి దిగారు, అదేవిధంగా స్థానిక అలీగఢ్కి చెందినటువంటి ఎంపీ రంగంలోకి దిగారు. వీళ్ళందరూ రోడ్లెక్కి ఉద్యమాలు చేస్తాము, మేము అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలోని హోలీ మిలన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పిన తర్వాత యూనివర్సిటీ యాజమాన్యం ఏదైతే ఉందో అది దిగొచ్చింది. దాని రెక్టర్ అయినటువంటి మహమ్మద్ వాసిం అలీ, ప్రొఫెసర్ మహమ్మద్ వాసిం అలీ, లేదు మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, ఇది జరగొచ్చును అని పర్మిషన్ ఇచ్చారు. పైగా యూనివర్సిటీలో ఇలా జరపకూడదు అని చెప్పి ఎక్కడ నిబంధన లేదు అని కూడా ఆయన చెప్పారు. మరి ముందెందుకు అభ్యంతరం పెట్టారు? సో ఇది ఆలోచిస్తే ఈ దేశంలో హిందువు తన హక్కుల పరిరక్షణ కోసము అడుగడుగున, అణువున, ఇంచుకి పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉందా? సెక్యులర్ దేశంగా చెప్పుకుంటున్నటువంటి చోట చిన్న విషయాల కోసం పోరాడాలా? అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి కావలసినటువంటి భూమిని
ఈరోజు ఎక్కడైతే అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ ఉందో ఆ భూమి రాజా మహేంద్ర ప్రతాప్ అనేటటువంటి ఒక హిందూ జమీందారు ఇచ్చినటువంటి ల్యాండ్. అది ఒక హిందూ జమీందార్ ఇచ్చినటువంటి ల్యాండ్ని నిస్సిగ్గుగా తీసుకుని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీని కట్టుకున్నటువంటి మతోన్మాద వర్గం ఈరోజు రాజా మహేంద్ర ప్రతాప్ జయంతిని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో జరపదు. రాజా మహేంద్ర ప్రతాప్ జయంతిని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ బయట జరపాలి అని చెప్పంటారు. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో మాజీ విద్యార్థిగా మహమ్మద్ అలీ జిన్నా ఫోటో ఉంటుంది, కానీ భూదాతగా రాజా మహేంద్ర ప్రతాప్ ఫోటో ఉండదు. మహమ్మద్ అలీ జిన్నా ఫోటోను తీసేయాలి, ఎందుకంటే అతని వల్ల భారత్ రెండు ముక్కలైంది అని చెప్పి విద్యార్థులు కొందరు జాతీయవాద విద్యార్థులు పోరాడితే దేశంలో ఉన్న సెక్యులర్ వాదులందరూ ఏకమైపోయి జిన్నా ఫోటోని కాపాడారు. హిందువుల పరిస్థితి మరీ దుర్భరం, ఎందుకంటే హిందువుల పేరు మీద కూడా ఈ దేశంలో ఒక యూనివర్సిటీ ఉంది. దాని పేరు బనారస్ హిందూ యూనివర్సిటీ, BHU. 2022లో వైస్ ఛాన్సలర్ గారు, ఆయన ఒక జైన్ గారు, ప్రదీప్ జైన్ అనుకుంటాను, ఆయన గారు ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. సెక్యులర్ దేశంలో నువ్వు ఇఫ్తార్లో పాల్గొనడానికి వీలు లేదు అని విద్యార్థులు చెప్పినా కూడా వినకుండా ఇది నా యొక్క హక్కు అని చెప్పి వెళ్ళి ఆయన ఇఫ్తార్లో పాల్గొన్నారు. అంత మటుకు బాగుంది. మీరు ఇఫ్తార్కు వెళ్ళారు, పాల్గొన్నారు, ముస్లిం విద్యార్థులు చేసిన ఇఫ్తార్లో పాల్గొన్నారు కాబట్టి మేము బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో మేము హోలీ జరుపుకుంటామని చెప్పి విద్యార్థులంటే హోలీని బ్యాన్ చేశారు. బనారస్ హిందూ యూనివర్సిటీలో హోలీ బ్యాన్. ఇది 2022-23 నాటి సంఘటన. హిందూ యూనివర్సిటీలో హోలీ బ్యాన్, ముస్లిం యూనివర్సిటీలో హోలీకి అనుమతి నిరాకరణ. హిందూ విద్యార్థులకు హక్కులు లేవా? అంటే పోరాడి మాత్రమే హిందువులు విజయం సాధించుకోవాలా? ప్రతి చోట పోరాడి చిన్న చిన్న హక్కుల కోసం హోలీ పండుగ జరుపుకునేందుకు, రంగులు వేసుకునేందుకు, లేకపోతే కాస్త పండగ జరుపుకుని కాస్త నృత్య గీతాలు ఆలపించడం కోసము ఉత్తరాదిలో ముఖ్యంగా మార్వాడి ప్రాంతంలో చంగ్ అనేటటువంటి పాటలు పాడుతూ, నిప్పు చుట్టూ పాటలు పాడుతూ, డప్పులు మోగిస్తూ తిరుగుతారు. దాన్ని చంగ్ అంటారు. ఇది హోలీ పండుగలో ప్రత్యేకంగా జరుగుతుంది. దీన్ని జరుపుకోవడానికి కూడా యూనివర్సిటీ యాజమాన్యాలు అనుమతించవా? ఒక్కొక్కసారి ఈ దేశంలో సెక్యులరిజం పేరిట జరుగుతున్నటువంటి వింతలు విడ్డూరాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.